మరిగిన పులికి శాకారం నష్టం. అబ్బా రక్తమా ఇట్లా నా మాట్లాడేది? రక్తం ఎట్లా మరుగుతుంది నాకు అర్థం కాదు. ఇలా ఒక నోటిఫికేషన్ కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్ వస్తుంది. అప్లై చేస్తే సబ్జెక్ట్ పెడితే రాసి ఏది దుంకితే కష్టపడితేనే వస్తుంది. అది రక్తం అంటే నువ్వు ఏం చెప్పాలి? మేము మాదిలోనే చెప్పమని అంటారు, దెబ్బ తింటారు, దోసుకుంటారు. మాయావతి మేడం చెప్పమని వాళ్ళ శాత గాక నరేంద్ర మోడీని చూసి ఏమో ఒలవల ఏడుస్తావు, మాయావతిని తిడతాడు, మాయావతి అల్లుని తిడతాడు, ఇక ఉత్తర భారతదేశంలో అందరిని తిడతాడు. నువ్వు ఉన్నావు మరి నువ్వు ఒక్కనివిగా. నీ నాయలు ఇద్దరు కలిసి నేను లేపుకొచ్చారు తప్ప కేవలం ఒక పార్టీ ఓడిపోవడానికి నీ కార్యక్రమం కొనసాగించడానికి ఇదంతా నీ వల్ల ఏంది కాదు. నేనేం చెప్తున్నా అంటే బీజేపీని తెలంగాణ రాష్ట్రంలో తేవడానికి నీ యొక్క పన్నాగము, నీ యొక్క కట్టుకథలు ఇవన్నీ అంతే తప్ప నీకు తెలుసు, నరేంద్ర మోడీకి తెలుసు, కిషన్ రెడ్డికి తెలుసు. వర్గీకరణ అనేది సుప్రీంకోర్టు తీర్పిస్తే దేశం మొత్తానికి ఇవ్వాలి. ఏ సిగ్గుదప్పినోడైనా రాష్ట్రాలకు ఇస్తే మరి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఉద్యోగాలకు వర్గీకరణ వద్దా? ఈ అర్థం పర్థం లేని వర్గీకరణ ఏంది? ఈ సిగ్గుదప్పిన వాళ్ళు ఇస్తే మాకన్నా సిగ్గుండాలి కదా అని చాలా మంది తూతు అని ఉంచుతారు. మీరు కొంతమందిని తీసుకొచ్చి స్టేజీల మీద పెట్టి అడగలుగా మాట్లాడుతూ తీసుకొచ్చి పెడితే నీ ఇష్టం అది.